రైట్ రైట్ వెంకటరెడ్డి గారు మీ ముందు చాలా క్వశ్చన్స్ నిలబెట్టారు అమరేందర్ గారు బీఆర్ఎస్ నేత. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ పెట్టినప్పుడల్లా ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు చేయలేకపోయారు కాబట్టి మన బీఆర్ఎస్ మన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఓడించారో తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు. ఎన్ని చెప్పినా కూడా బుద్ధ చదువుతూనే ఉంటారు, యూనో మాటలు చెప్తూనే ఉంటారు. ఈ రోజుల్లో వీళ్ళని నమ్మేటోళ్ళు ఎవరు లేరు బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఆయన చేతుల్లో పెడితే, బీఆర్ఎస్ పార్టీ చేతుల్లో పెడితే ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే అది ఏం చేయలేదని చెప్తా ఉన్నారు కదా, నేను చెప్తాను. 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి తెలంగాణ అభివృద్ధి చెందింది నిజమా కాదా అని చెప్పండి. రోడ్ వేస్ కానీ, హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ అన్ని రకాలుగా మీకు ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే ఫండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఒక నిమిషం ఉండండి. మీరు బడ్జెట్ అంశం చెప్పుకుంటే మీరు భారతీయ జనతా పార్టీ మీద రుతున్నారు. మీరు బడ్జెట్ అంశం మాట్లాడుకుంటే మీరు వేరే మాట్లాడుతున్నారు. అదే మీరెందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. మీరెందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. డబుల్ బెడ్రూమ్ కి 2,500 కోట్ల రూపాయలు ఇచ్చింది. మీరు డైవర్ట్ చేసిన మొత్తం ఫండ్స్ అన్ని మొత్తం ఫండ్స్ అన్ని కూడా ఇష్టం వచ్చి వాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చి వాడుతున్నారు. 2,500 కోట్లు 2,44,000 ఇన్వెస్తే మీరు ఏం చేసారు? ఒక్క ఇల్లు కట్టకుండా ఇక్కడ మోడీ గారు ఫోటో పెడతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక దుర్మార్గమైన ఆలోచన ఇది. మీరు చేసింది ఇదంతా తప్పు చేసిన మీరు ఓడించింది. అందుకే తెలంగాణ ప్రజలు ఓడించింది మిమ్మల్ని. అందుకే మీరు ఆలోచన చూడట్లేదు. మీరు వెనక్కి చూడట్లేదు. అది ఒకటే కాదు, జల్ జీవన్ మిషన్ కింద కూడా ఫండ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారు ఇచ్చారు. మీరు జీవించుకోలేక పెట్టాలని చెప్పి మీరు ఇలాంటి మీ కనీసం ఒడ్డు కొనే ధాన్యం కొనే సోయి కూడా లేకుండా ఒకప్పుడు దగ్గర నుంచి సుతిలీల దగ్గర నుంచి మార్కెట్ దగ్గర నుంచి మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోండి. మేము చెప్పుకోక సెకండ్ టైం గెలిచారు. మేము చెప్పుకోలేక మీరు ఆయన గుర్తుంచుకోవాలి. మేము చెప్పుకోలేక సెకండ్ టైం గెలిచారు. తప్పితే మేము బయటకు వచ్చినామంటే ఊరులో తిరిగి ప్రతి ఒక్కటి మీ గురించి చెప్పగలుగుతాం. చెప్పిన వెంకటరెడ్డి గారు ఒక మాట అమరేందర్ గారికి వెంకటరెడ్డి గారికి ఇద్దరికి ఒక మాట. మనం ప్రస్తుత బడ్జెట్ లో కేంద్రం మనకి ఏమి ఇచ్చింది ఏమి ఇవ్వలేదు అనేటువంటి ముచ్చట మనం పెడుతున్నాం.